హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్సీఆర్టీ ఇన్ తెలుగు. ఈరోజు మనం 8th క్లాస్ సైన్స్లోని చాప్టర్ సమ్ న్యాచురల్ ఫినామినా గురించి తెలుసుకుందాము. ఈ చాప్టర్లో మనం మెయిన్గా లైట్నింగ్ అంటే మెరుపు గురించి, ఇంకా భూకంపం గురించి తెలుసుకుందాము. అంటే ఇవి అసలు ఎలా జరుగుతున్నాయి, ఇలాంటివి వచ్చినప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనకి లేకపోతే మన పరిసరాల్లో ఉన్న వాటికి తక్కువ డిస్ట్రక్షన్ అవుతుంది అన్నది ఈ చాప్టర్లో మనం నేర్చుకుందాం. ఇలాంటి ఎలక్ట్రిక్ పోల్స్ దగ్గర ఎప్పుడన్నా వైర్స్ లూజ్గా ఉన్నప్పుడు మీరు స్పార్క్స్ లాంటివి చూసి ఉంటుంటారు కదా. అలాగే ఒక లూజ్ సాకెట్లో మీరు ప్లగ్ పెట్టారనుకోండి, అప్పుడు కూడా చిన్న మెరుపు లాంటిది మనకి కనిపిస్తుంది. అదేవిధంగా లైట్నింగ్ అనేది కూడా ఒక ఎలక్ట్రిక్ స్పార్క్ మాట, కానీ ఇది లార్జ్ స్కేల్లో జరుగుతుంది. ఈ ఎలక్ట్రిక్ పోల్స్ దగ్గర లేదా సాకెట్ దగ్గర జరిగేది చిన్నగా ఉంటుంది స్పార్క్, కానీ మెరుపు వచ్చినప్పుడు చాలా పెద్దగా వస్తుంది. ఏన్షియంట్ టైమ్స్లో ఏమయ్యేదంటే పీపుల్కి అర్థమయ్యేది కాదు అసలు ఈ స్పార్క్స్ ఎలా వస్తున్నాయి ఏంటి అని. కానీ ఇప్పుడు మనకి తెలుసు ఈ లైట్నింగ్ అనేది క్లౌడ్స్ దగ్గర ఛార్జెస్ అక్యుములేట్ అవ్వటం వల్ల జరుగుతుంది అన్నమాట. మనం ఈ లైట్నింగ్ గురించి భయపడవలసిన అవసరం లేదు, కానీ దీని నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలన్నది తెలుసుకోవటం కూడా చాలా ఇంపార్టెంట్. ద స్పార్క్స్ దట్ గ్రీక్స్ న్యూ అబౌట్, అంటే గ్రీక్స్కి తెలిసిన స్పార్క్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం మనం. ఏన్షియంట్ గ్రీక్స్కి 600 BC అప్పుడే ఈ స్పార్క్స్ గురించి తెలుసుమాట. యాంబర్ని ఫర్తో రబ్ చేసినప్పుడు అది హెయిర్ లాంటి ఆబ్జెక్ట్స్ని అట్రాక్ట్ చేసేది. యాంబర్ అంటే అది ఒక కైండ్ ఆఫ్ రెజిన్. సపోజ్ మీరు ఉలెన్ ఆర్ పాలిస్టర్ క్లాత్స్ వేసుకుని అవి తీస్తున్నప్పుడు మీరు మీ చేతి మీద ఉన్న హెయిర్ ఇలా నిలబడినట్టు చూస్తారు కదా. అలాగే మీరు చీకట్లో ఈ ఉలెన్ ఆర్ పాలిస్టర్ క్లాత్స్ని తీస్తున్నప్పుడు మీరు ఒక చిన్న స్పార్క్ లాంటిది చూసుంటారు, లేకపోతే క్రాక్లింగ్ సౌండ్ కూడా వినుంటారు. సో 1752లో బెంజమిన్ ఫ్రాంక్లిన్ అనే అతను, ఈయన ఒక అమెరికన్ సైంటిస్ట్ మాట. ఈయన ఏం చెప్పారనంటే మన క్లాత్స్ నుంచి వచ్చే లైట్ ఇంకా లైట్నింగ్ రెండు సేమ్ అని ఆయన మెన్షన్ చేశారన్నమాట. కానీ దీన్ని రియలైజ్ అవ్వటానికి 2000 years పట్టింది. ఇప్పుడు మనం ఛార్జింగ్ బై రబ్బింగ్ గురించి తెలుసుకుందాము. మీరు చిన్నప్పుడు ఎప్పుడన్నా ఈ గేమ్ ఆడుంటారు కదా. ఒక ప్లాస్టిక్ స్కేల్ లేకపోతే కోమ్ని తీసుకుని మీ హెయిర్ మీద రబ్ చేయండి. డ్రై హెయిర్ మీద రబ్ చేసిన తర్వాత దాన్ని చిన్న పీసెస్ ఆఫ్ పేపర్ దగ్గరికి ఈ పిక్చర్లో చూపించినట్టు తీసుకువెళ్ళండి. ఇలా చేసాక ఏమవుతుందంటే ఈ కోంబ్ అనేది ఈ పేపర్ పీసెస్ని అట్రాక్ట్ చేస్తుంది అన్నమాట. అలాగే మీరు ఒక ప్లాస్టిక్ రీఫిల్ని తీసుకుని దాన్ని పాలిథిన్తో రబ్ చేశారనుకోండి, అప్పుడు అది కూడా కొంత ఎలక్ట్రిక్ ఛార్జ్ని ఎక్వైర్ చేస్తుంది. సో ఈ ప్రాసెస్లో ఏమవుతుంది, మనం ఒక ఆబ్జెక్ట్ని ఇంకొక ఆబ్జెక్ట్తో రబ్ చేయటం వల్ల వాటికి ఛార్జ్ అనేది వస్తుంది. కాబట్టి వీటిని చార్జ్డ్ ఆబ్జెక్ట్స్ అని అంటారు. ఇక్కడ మెన్షన్ చేసిన ప్రాసెస్లో రీఫిల్, ప్లాస్టిక్ కోంబ్, పాలిథిన్, హెయిర్ ఇవన్నీ ఛార్జ్ అయినాయి అన్నమాట. ఇప్పుడు మనం ఛార్జ్ గురించి తెలుసుకున్నాం కదా, అలాగే టైప్స్ ఆఫ్ ఛార్జెస్ అండ్ దేర్ ఇంట్రాక్షన్స్ గురించి కూడా మనం తెలుసుకుందాము. సో ఇక్కడ ఫస్ట్ యాక్టివిటీలో ఏం చేశారు, 2 బెలూన్స్ని తీసుకుని వాటిని హ్యాంగ్ చేశారు. ఎలా హ్యాంగ్ చేశారంటే అవి రెండు ఒకదానొకటి టచ్ అవ్వకుండా హ్యాంగ్ చేశారు. సో ఇలా చేశాక ఈ 2 బెలూన్స్ని ఉలెన్ క్లాత్తో రబ్ చేశారన్నమాట. రబ్ చేయటం వల్ల ఏమైంది, ఇప్పుడు ఇవి రెండిటిని రబ్ చేశారు కదా, రబ్ చేయటం వల్ల 2 చార్జ్డ్ బాడీస్ కింద అయినాయి. తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే ఇవి రెండు ఇలాగా దూరంగా వెళ్తాయి అన్నమాట, అంటే రిపెల్ అవుతాయి. సో లైక్ చార్జెస్ రిపెల్ ఈచ్ అదర్. ఇప్పుడు ఏం చేద్దామనంటే మనం ఈ యాక్టివిటీ పెన్ రీఫిల్స్తో చేద్దాము. ఒక పెన్ రీఫిల్ని పాలిథిన్తో రబ్ చేసి దాన్ని ఒక గ్లాస్ టంబ్లర్లో, ఇలాంటి ఒక గ్లాస్ టంబ్లర్ తీసుకుని అందులో ప్లేస్ చేయండి. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇంకొక రీఫిల్ని తీసుకుని దాన్ని కూడా పాలిథిన్తో రబ్ చేయండి. రబ్ చేసి ఈ ఆల్రెడీ ఛార్జ్ అయి ఉన్న రీఫిల్ దగ్గరికి తీసుకొస్తే ఏమవుతుంది, అవి రెండు ఆబ్వియస్గా రిపెల్ అవుతాయి. సో ఇక్కడ ఇచ్చాడు చూడండి ఫ్రెండ్స్, ఇన్ దిస్ యాక్టివిటీ వీ హ్యావ్ బ్రాట్ క్లోజ్ టుగెదర్ ద చార్జ్డ్ ఆబ్జెక్ట్స్ దట్ వర్ మేడ్ ఆఫ్ సేమ్ మెటల్. సో సేమ్ మెటల్ ఉన్న ఆబ్జెక్ట్స్ని దగ్గరికి తీసుకొచ్చాము, అప్పుడు ఇవి రిపెల్ అవుతున్నాయి. అలా కాకుండా మనం డిఫరెంట్ మెటల్స్ని దగ్గరికి తీసుకొస్తే ఏమవుతుంది అన్నది చూద్దాము. సో ఇక్కడ ఏం చేశారు, రీఫిల్ని రబ్ చేసి దాన్ని ఒక గ్లాస్ టంబ్లర్లో పెట్టారు. అలాగే ఇన్ఫ్లేటెడ్ ఛార్జ్డ్ బెలూన్ని, అంటే ఒక బెలూన్ని తీసుకుని దాన్ని రబ్ చేయటం వల్ల ఛార్జ్డ్ అవుతుంది కదా, దీన్ని ఈ ప్లాస్టిక్ రీఫిల్ దగ్గరికి తీసుకొచ్చారు. ఇలా తీసుకురావటం వల్ల ఏమవుతుందంటే ఇవి రెండు అట్రాక్ట్ అవుతాయి. సో ఈ యాక్టివిటీ ద్వారా మనకు తెలిసింది ఏంటి, చార్జ్డ్ బెలూన్ ఇంకో చార్జ్డ్ బెలూన్ దగ్గరకు వస్తే రిపెల్ అయింది. అలాగే చార్జ్డ్ రీఫిల్ ఇంకో చార్జ్ రీఫిల్ దగ్గర తీసుకొస్తే అది కూడా రిపెల్ అయింది.
కానీ చార్జ్డ్ బెలూన్ అనేది చార్జ్డ్ రీఫిల్కి అట్రాక్ట్ అయిందన్నమాట. సో ఈ ఎక్స్పెరిమెంట్లో ఏమైందంటే బెలూన్ని ఉలెన్ క్లాత్తో రబ్ చేసినప్పుడు ఆ బెలూన్కి నెగిటివ్ ఛార్జ్ అనేది వస్తుంది. అలాగే బాల్ పెన్ రీఫిల్ని పాలిథిన్తో రబ్ చేసినప్పుడు దానికి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది అన్నమాట. సో బెలూన్కి నెగిటివ్ ఛార్జ్, దీనికి పాజిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి ఇవి రెండు అట్రాక్ట్ అయినాయి. ఈ ఫస్ట్ కేసులో ఏమైంది, ఇవి రెండు నెగిటివ్ ఛార్జెసే కదా, సో లైక్ ఛార్జెస్ కాబట్టి రిపెల్ అయినాయి అన్నమాట. ఇందులో రెండు పాజిటివ్ ఛార్జెస్ కాబట్టి ఇవి కూడా రిపెల్ అయినాయి. కానీ థర్డ్ ఎక్స్పెరిమెంట్లో మనం వాడినప్పుడు 2 డిఫరెంట్ మెటీరియల్స్ని వాడాం కాబట్టి ఈ రెండాట్ల మీద ఉన్న ఛార్జ్ అనేది డిఫరెంట్గా ఉంది కాబట్టి అవి అట్రాక్ట్ అయినాయి. ఇప్పుడు మనం ట్రాన్స్ఫర్ ఆఫ్ ఛార్జ్ గురించి తెలుసుకుందాము. సో ఈ యాక్టివిటీ కోసం ఏం చేశారంటే ఒక ఎంటీ జామ్ బాటిల్ లాంటిది తీసుకుని దీని మౌత్ని ఒక కార్డ్బోర్డ్తో క్లోజ్ చేశారన్నమాట. అంటే దీని ఓపెనింగ్ని ఒక కార్డ్బోర్డ్తో క్లోజ్ చేశారు. ఇందులో ఒక హోల్ చేసి ఇందులోంచి ఒక మెటల్ పేపర్ క్లిప్ని ఇన్సర్ట్ చేశారు. సో ఈ మెటల్ పేపర్ క్లిప్కి కింద ఉన్నాయి చూడండి, ఇవి రెండు అల్యూమినియం ఫాయిల్స్ మాట, వీటిని హ్యాంగ్ చేశారు. ఇలా చేశాక ఏం చేశారనంటే ఒక రీఫిల్ని తీసుకుని దాన్ని ఛార్జ్ చేసి ఈ పేపర్ క్లిప్ దగ్గర తీసుకొచ్చి దీన్ని టచ్ చేశారు. సో టచ్ చేసినప్పుడు మీరు ఏం అబ్జర్వ్ చేస్తారు, ఈ అల్యూమినియం ఫాయిల్స్ రెండు దూరంగా వెళ్తున్నట్టు అబ్జర్వ్ చేస్తారన్నమాట. సో ఇది ఎందుకు జరిగింది అనంటే మీరు ఈ రీఫిల్ని ఈ మెటల్ పేపర్ క్లిప్ దగ్గర తీసుకొచ్చినప్పుడు ఈ రీఫిల్ నుంచి ఛార్జెస్ అనేవి పేపర్ క్లిప్ ద్వారా అల్యూమినియం ఫాయిల్స్కి వెళ్తాయి. సో అల్యూమినియం ఫాయిల్స్కి వెళ్ళటం వల్ల ఈ రెండింటికి సేమ్ ఛార్జ్ వస్తుంది కదా, సేమ్ ఛార్జ్ వస్తే ఏమవుతుంది, ఆబ్వియస్గా అవి రిపెల్ అవుతాయి, అంటే దూరంగా జరుగుతాయి. ఇక్కడ మెటల్ పేపర్ క్లిప్ ద్వారా మనకి ఛార్జ్ ఎలా ట్రాన్స్ఫర్ అయింది అని అంటే మనకు తెలుసు కదా, మెటల్స్ ఆర్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అని. అందుకే ఈ ఛార్జెస్ అనేవి రీఫిల్ నుంచి ఈజీగా పేపర్ క్లిప్కి, ఆ పేపర్ క్లిప్ నుంచి అల్యూమినియం ఫాయిల్స్కి ట్రాన్స్ఫర్ అయింది అన్నమాట. సో ఇలాంటి ఎక్స్పెరిమెంట్ క్యారీ చేయటం వల్ల మనం ఒక ఆబ్జెక్ట్ అనేది ఛార్జ్డ్గా ఉందా లేదా అన్నది మనం తెలుసుకోవచ్చు. ఈ డివైస్ని ఎలక్ట్రోస్కోప్ అని అంటారు. కాబట్టి దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి, ఎలక్ట్రిక్ ఛార్జ్ అనేది ఒక ఛార్జ్డ్ ఆబ్జెక్ట్ నుంచి ఇంకొక ఆబ్జెక్ట్కి ట్రాన్స్ఫర్ అవ్వగలదు. అంటే రీఫిల్ నుంచి ఇప్పుడు అల్యూమినియం ఫాయిల్కి ట్రాన్స్ఫర్ అయింది కదా, ఎలా ట్రాన్స్ఫర్ అయింది, ఒక మెటల్ కండక్టర్ ఉండటం వల్ల ఈ ఎలక్ట్రిక్ ఛార్జ్ అనేది ఛార్జ్డ్ ఆబ్జెక్ట్ నుంచి ఇంకొక ఆబ్జెక్ట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ రీఫిల్ని తీసేసి ఈ పేపర్ క్లిప్ని మీ చేత్తో జెంటిల్గా పట్టుకున్నప్పుడు మీరు ఏం చూస్తారు, ఈ అల్యూమినియం ఫాయిల్స్ రెండు సేమ్ పొజిషన్కి వస్తాయి. ఎందుకు వస్తాయి అని అంటే ఈ ఫాయిల్ స్ట్రిప్స్ అనేవి మీ ద్వారా, అంటే మీ బాడీ ద్వారా ఛార్జ్ని లూజ్ అవుతాయి అన్నమాట. ఇక్కడ ఇచ్చారు చూడండి, ద రీజన్ ఈజ్ దాట్ ఫాయిల్ స్ట్రిప్స్ లూజ్ ఛార్జ్ టు ద ఎర్త్ త్రూ యువర్ బాడీ. సో మీ బాడీ ద్వారా ఈ ఛార్జ్ అనేది ఎర్త్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఈ ప్రాసెస్లో ఫాయిల్ స్ట్రిప్స్ అనేవి డిశ్చార్జ్డ్ అయినాయి, అంటే వాటి ఛార్జ్ని డిశ్చార్జ్ చేసినాయి. కాబట్టి ఒక ఛార్జ్డ్ బాడీ నుంచి ఎర్త్కి ఛార్జ్ని ట్రాన్స్ఫర్ చేసే ప్రాసెస్ని ఎర్త్నింగ్ అని అంటారు. బిల్డింగ్స్లో ఎలక్ట్రిక్ షాక్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి ఎర్త్నింగ్ని ప్రొవైడ్ చేస్తారనమాట. సపోజ్ మనం ఒక గ్లాస్ రాడ్ని సిల్క్తో రబ్ చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఎలక్ట్రాన్స్ అనేవి గ్లాస్ నుంచి సిల్క్ క్లాత్లోకి మూవ్ అవుతాయి అన్నమాట. సో ఈ కండిషన్లో గ్లాస్ని పాజిటివ్లీ ఛార్జ్డ్ అని అంటారు. ఎందుకనంటే ఈ గ్లాస్ రాడ్ నుంచి ఎలక్ట్రాన్స్ అనేవి లూజ్ అయినాయి కాబట్టి, ఈ గ్లాస్ రాడ్లో ఎలక్ట్రాన్స్ డెఫిషియన్సీ ఉంది కాబట్టి ఇవి పాజిటివ్లీ ఛార్జ్డ్ అని అంటారు. సిల్క్లో ఏమైంది, సిల్క్ని నెగిటివ్లీ ఛార్జ్డ్ అని అంటారు. ఎందుకనంటే ఇందులో ఎక్సెస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి సిల్క్ అనేది నెగిటివ్లీ ఛార్జ్డ్. సపోజ్ మీరు ఇప్పుడు ఇలాంటి గ్లాస్ రాడ్ని ఒక ప్లాస్టిక్ స్ట్రా దగ్గరికి తీసుకొచ్చారనుకోండి, ఆ ప్లాస్టిక్ స్ట్రాని కూడా మీరు పాలిథిన్తో రబ్ చేసి దాన్ని ఛార్జ్డ్ కింద చేశారు. చేయటం వల్ల ఈ రెండిట్ల మధ్య అట్రాక్షన్ ఉంటుంది. సో దీన్ని బట్టి మీరు ప్లాస్టిక్ స్ట్రా మీద ఏ ఛార్జ్ ఉందని చెప్తారు, గ్లాస్ రాడ్ మీద పాజిటివ్ ఛార్జ్ ఉంది, ప్లాస్టిక్ స్ట్రా మీద నెగిటివ్ ఛార్జ్ ఉంటేనే కదా అవి రెండు అట్రాక్ట్ అయ్యేది. కాబట్టి ప్లాస్టిక్ స్ట్రా మీద ఉన్నది నెగిటివ్ ఛార్జ్. ఈ ఎలక్ట్రిక్ ఛార్జెస్ ఏవైతే రబ్బింగ్ ద్వారా జనరేట్ అయినాయో అవి స్టాటిక్ మాట, అంటే వాటంతట అవి మూవ్ అవ్వవు. సో ఈ ఛార్జెస్ మూవ్ అయినప్పుడు అవి ఎలక్ట్రిక్ కరెంట్ని కాన్స్టిట్యూట్ చేస్తాయి అన్నమాట. సో ఇప్పుడు మనం స్టోరీ ఆఫ్ లైట్నింగ్ గురించి తెలుసుకుందాము. అంటే అసలు లైట్నింగ్ ఎలా జనరేట్ అవుతుంది అన్నది చూద్దాము. నార్మల్గా వర్షం పడుతున్నప్పుడు ఏమవుతుంది, ఈ ఎయిర్ కరెంట్స్ ఉంటాయి కదా, ఏదైతే గాలి ఉంటుందో అది పైకి మూవ్ అవుతుంది, ఇలాగా అప్వర్డ్ మూవ్ అవుతుంది, అండ్ వాటర్ అనేది కిందకి పడతా ఉంటుంది.
సో ఇవి రెండు ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాయి. ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే ఇవి క్లౌడ్స్ కదా, క్లౌడ్స్ యొక్క అప్పర్ ఎడ్జెస్ దగ్గర పాజిటివ్ ఛార్జ్ అనేది కలెక్ట్ అవుతుంది అన్నమాట, అండ్ లోవర్ ఎడ్జెస్ దగ్గర నెగిటివ్ ఛార్జ్ అనేది కలెక్ట్ అవుతుంది. ఇక్కడ చూస్తే మీరు గ్రౌండ్ దగ్గర పాజిటివ్ ఛార్జ్ అనేది అక్యుములేట్ అవుతుంది. సో ఈ ఛార్జెస్ యొక్క మ్యాగ్నిట్యూడ్ అనేది ఎప్పుడైతే ఎక్కువ అయిపోతుందో అప్పుడు ఎయిర్ ఏదైతే పూర్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఉంటుందో అది ఇంకా రెసిస్ట్ చేయలేదన్నమాట వీటి ఫ్లోని. సో ఎయిర్ రెసిస్ట్ చేయనప్పుడు ఏమవుతుంది, అది కండక్ట్ చేస్తుంది. సో కండక్ట్ చేయటం వల్ల ఏమవుతుంది, ఈ నెగిటివ్ అండ్ పాజిటివ్ ఛార్జెస్ మీట్ అయ్యి ఒక బ్రైట్ లైట్ ఇంకా సౌండ్ వస్తుంది. దీన్నే లైట్నింగ్ అని అంటారు. ఈ ప్రాసెస్ని ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ అని కూడా అంటారన్నమాట. సో పాజిటివ్ అండ్ నెగిటివ్ ఛార్జెస్ మీట్ అవ్వటం వల్ల లైట్నింగ్ వస్తుంది అని అంటే ఈ ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ అనేది క్లౌడ్స్ మధ్యనన్నా జరగచ్చు, లేకపోతే క్లౌడ్కి ఇంకా గ్రౌండ్కి మధ్య కూడా జరగచ్చు అన్నమాట. సో ఈ మెరుపుల వల్ల లైఫ్ ప్రాపర్టీ డిస్ట్రాయ్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మనం నెసెసరీ మెజర్స్ తీసుకోవాలన్నమాట మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి. మెరుపులు అవి వస్తున్నప్పుడు ఓపెన్ ప్లేస్ అనేది సేఫ్ కాదు. మీరు కానీ బయట ఉంటే మీరు ఒక సేఫర్ ప్లేస్కి ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. సో సేఫ్ ప్లేస్ అంటే ఏంటి అని అంటే ఒక హౌస్ కానీ బిల్డింగ్ కానీ ఉంటుంది కదా, అలాంటివి సేఫ్ ప్లేస్ అన్నమాట. సపోజ్ మీరు కార్లో కానీ బస్లో కానీ ట్రావెల్ చేస్తున్నారనుకోండి, మీరు వెహికల్లోనే విండోస్ అన్నీ క్లోజ్ చేసుకుని ఉండాలి. ఇప్పుడు మనం డూస్ అండ్ డోంట్స్ డ్యూరింగ్ ఏ థండర్ స్టార్మ్ గురించి తెలుసుకుందాము. సపోజ్ మీరు బయట ఉన్నారనుకోండి, ఓపెన్ వెహికల్స్ ఏవేంటి మోటార్ బైక్స్, ట్రాక్టర్స్, ఓపెన్ కార్స్ ఇలాంటివి ఉంటాయి కదా, ఇలాంటివి ఏవి సేఫ్ కాదు. అండ్ ఓపెన్ ఫీల్డ్స్, టాల్ ట్రీస్ ఇలాంటివి కూడా మనల్ని లైట్నింగ్ నుంచి ప్రొటెక్ట్ చేయమాట. మెరుపులు వస్తున్నప్పుడు అంబ్రిల్లాని క్యారీ చేయకూడదు. ఎందుకు అని అంటే అంబ్రిల్లాలో కూడా కొన్ని మెటల్ పార్ట్స్ ఉంటాయి కదా. సో మెటల్ ఈజ్ అ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అని మనకు తెలుసు. సో ఈ లైట్నింగ్ అనేది ఆ మెటల్ మీద పడి ఆ మెటల్ నుంచి మనకి ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అంబ్రిల్లా లాంటిది క్యారీ చేయకూడదు. అలాగే ఎలాంటి మెటల్స్ రిలేటెడ్ ఐటమ్స్ని క్యారీ చేయకూడదు అన్నమాట. మీరు ఫారెస్ట్లో ఉంటే చిన్న ట్రీస్ దగ్గర షెల్టర్ తీసుకోవాలి. ఒకవేళ కానీ షెల్టర్ అనేది అవైలబుల్గా లేదు అని అంటే, సపోజ్ మీరు ఒక ఓపెన్ ఫీల్డ్లో ఉండి అక్కడ ఎలాంటి షెల్టర్ అవైలబుల్గా లేదు అని అంటే ట్రీస్కి దూరంగా ఉండండి. ఎలక్ట్రిక్ పోల్స్ కానీ మెటల్ ఆబ్జెక్ట్స్కి కానీ దూరంగా ఉండాలి. మీరు ఏం చేయాలంటే ఇలా స్క్వాట్ పొజిషన్లో కూర్చోవాలన్నమాట. అంటే మీ హ్యాండ్స్ని మీ నీస్ మీద పెట్టి మీ చేతుల మధ్యలో మీ హెడ్ని ఇలా ఉంచాలి. ఇలా చేయటం వల్ల మీరు స్మాలెస్ట్ టార్గెట్గా ఉంటారు కాబట్టి లైట్నింగ్ మీ మీద పడే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. సపోజ్ మీరు ఇంటి లోపల ఉన్నారనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, ఈ లైట్నింగ్ అనేది టెలిఫోన్ కార్డ్స్, ఎలక్ట్రిక్ వైర్స్, పైప్స్ అన్నిటిని స్ట్రైక్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మెరుపులు వస్తున్నప్పుడు వీటితో కాంటాక్ట్ని అవాయిడ్ చేయాలి. సో ఒకవేళ కానీ మీరు ఫోన్ మాట్లాడుతుంటే మొబైల్ ఫోన్స్ లేదా కార్డ్లెస్ ఫోన్స్ లాంటివి వాడాలి. కాబట్టి దీన్ని బట్టి అర్థమైంది ఏంటి, మీరు మాత్రం మొబైల్ ఫోన్, కార్డ్లెస్ ఫోన్ వాడితే సరిపోదు. సపోజ్ మీరు కాల్ చేసే పర్సన్ ఉన్న ఏరియాలో కూడా వాన పడుతుంది అనుకోండి, అతను కూడా ఒక వైర్లెస్ ఫోన్ వాడటమే ఉత్తమం. మీరు వైర్లెస్ ఫోన్ ఉందని కాల్ చేసి అతని ఏరియాలో కూడా వాన పడుతూ వాళ్ళ దగ్గర వైర్డ్ ఫోన్ ఉందనుకోండి, వాళ్ళకి లైట్నింగ్ స్ట్రైక్ అయ్యే అవకాశం ఉంటుంది. స్నానం లాంటివి చేయకూడదు. ఎందుకనంటే దీని ద్వారా మనకి రన్నింగ్ వాటర్తో కాంటాక్ట్లోకి వస్తాం కాబట్టి ఇలాంటివి చేయకూడదు. అలాగే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఏవైతే కంప్యూటర్స్, టీవీస్ ఇలాంటివి ఉంటాయో వీటిని అన్ప్లగ్ చేయాలి, అంటే వాటి ప్లగ్ని తీసేయాలి. ఎలక్ట్రిక్ లైట్స్ అనేవి ఉంచుకోవచ్చు, దానివల్ల ఎలాంటి హామ్ ఉండదు. ఇప్పుడు మనం లైట్నింగ్ కండక్టర్స్ గురించి తెలుసుకుందాము. లైట్నింగ్ కండక్టర్స్ అనేవి బిల్డింగ్లో ఇన్స్టాల్ చేస్తారన్నమాట. ఇన్స్టాల్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇవి బిల్డింగ్స్ని లైట్నింగ్ నుంచి ప్రొటెక్ట్ చేస్తాయి. సో ఈ పిక్చర్లో ఉంది చూడండి, ఇదొక లైట్నింగ్ కండక్టర్. ఇదొక మెటల్ రాడ్, ఇది బిల్డింగ్ కన్నా టాల్గా ఉంటుంది అండ్ బిల్డింగ్ యొక్క వాల్స్లో ఇన్స్టాల్ చేస్తారన్నమాట. కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడే ఇన్స్టాల్ చేస్తారు. ఈ రాడ్ యొక్క ఒక ఎండ్ ఏమో ఎయిర్లో ఉంటుంది, ఇంకొక ఎండ్ ఏమో గ్రౌండ్లో బరీ చేయబడుతుంది అన్నమాట. ఈ లైట్నింగ్ కండక్టర్ ఉండటం వల్ల సపోజ్ ఇక్కడ లైట్నింగ్ పడితే ఇది ఈజీగా ఈ ఎలక్ట్రిక్ ఛార్జ్ని గ్రౌండ్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఇక్కడ పిక్చర్లో ఇచ్చాను చూడండి, ఇందాక నేను మెన్షన్ చేసింది ఇక్కడ పిక్చర్ రూపంలో చూపించాను. సో సేఫెస్ట్ ప్లేస్ వచ్చేసి హౌస్ ఆర్ బిల్డింగ్. అండ్ లాస్ట్ మెరుపు వచ్చాక 30 minutes వరకు బయటకి రాకూడదు. ఒకవేళ కానీ మీరు వెహికల్లో విండోస్ అనేవి క్లోజ్ చేసుకుని ఉంచుకోవాలి. అలాగే ఒక చెట్టు కింద కానీ లేకపోతే హిల్ టాప్ మీద కానీ లేదా ఓపెన్ ఫీల్డ్లో కానీ ఉండటం అంత సేఫ్ కాదు. ఇప్పుడు మనం ఎర్త్క్వేక్స్ గురించి తెలుసుకుందాము.
వెదర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఉరుములతో కూడిన వర్షం వస్తే ముందే తెలుస్తుంది. సో ఇలాంటి వర్షాలు వస్తున్నప్పుడు మెరుపులు వస్తాయి, అలాగే తుఫాను కూడా వస్తుంది అని మనకి ముందుగానే తెలుస్తుంది. కానీ మనం ముందే ప్రెడిక్ట్ చేయలేని న్యాచురల్ ఫినామినా ఏంటి అని అంటే ముందే మనం చెప్పలేము ఇది జరుగుతుందని. అలాంటిది ఎర్త్ క్వేక్. దీనివల్ల హ్యూమన్ లైఫ్ అండ్ ప్రాపర్టీకి చాలా డ్యామేజ్ జరుగుతుంది అన్నమాట. 2001లో గుజరాత్లోని భుజ్ డిస్టిక్లో 26 జనవరి నాడు మేజర్ ఎర్త్ క్వేక్ అనేది వచ్చింది. ఆ తర్వాత 2005 8 అక్టోబర్ రోజు నార్త్ కాశ్మీర్లో ఒక పెద్ద ఎర్త్ క్వేక్ అనేది వచ్చింది అన్నమాట. ఇది కాశ్మీర్లో వచ్చిన ఎర్త్ క్వేక్ యొక్క ఇమేజ్. అసలు ఎర్త్ క్వేక్ అంటే ఏంటి అని అంటే సడన్ షేకింగ్ ఆర్ ట్రెంబ్లింగ్ ఆఫ్ ద ఎర్త్ అనేది సడన్గా షేక్ అవుతుందన్నమాట. ఇది చాలా షార్ట్ టైంకి ఉంటుంది. ఎర్త్ క్వేక్స్ అనేవి చాలాసార్లు జరుగుతూనే ఉంటాయి, కానీ అవి అంత నోటీస్ చేసే అంతగా అవ్వమాట. అవన్నీ మైనర్ ఎర్త్ క్వేక్స్. మేజర్ ఎర్త్ క్వేక్స్ అనేవి చాలా తక్కువ ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటాయి. వీటి వల్ల బిల్డింగ్స్కి, బ్రిడ్జెస్, డ్యామ్స్, పీపుల్వి అన్నిటికీ చాలా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎర్త్ క్వేక్స్ వల్ల వరదలు, సునామీలు వచ్చే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఇండియాలో 26 డిసెంబర్ 2004 నాడు చాలా పెద్ద సునామీ వచ్చింది. దీనివల్ల కోస్టల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళు చాలా ఎఫెక్ట్ అయ్యారు. సో ఈ సడన్ షేకింగ్ ఆర్ ట్రెమర్స్ అనేవి ఎక్కడొస్తాయి అని అంటే అప్పర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ద ఎర్త్ ఉంటుంది కదా, క్రస్ట్ అని అంటారు దీన్ని. ఇక్కడ ఇచ్చాడు కదా క్రస్ట్. ఈ అప్పర్ మోస్ట్ లేయర్లో డిస్టర్బెన్స్ రావటం వల్ల ఎర్త్ క్వేక్ అనేది వస్తుంది. సో ఈ అవుటర్ లేయర్ అనేది ఒక పీస్ కాదన్నమాట, ఇది ఫ్రాగ్మెంట్స్ కింద ఉంటుంది. ఈచ్ ఫ్రాగ్మెంట్ని ఒక ప్లేట్ అని అంటారు. ఈ ప్లేట్స్ అనేవి కంటిన్యూయల్ మోషన్లో ఉంటాయన్నమాట. సపోజ్ ఈ ప్లేట్స్ యొక్క కొలిజన్ అయినా లేకపోతే ఇలాగా బ్రషింగ్ పాస్ట్ మూమెంట్స్ అయినా, అంటే ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో మూమెంట్ అయినా అప్పుడు ఏమవుతుంది, ఎర్త్ క్రస్ట్లో డిస్టర్బెన్స్ అనేది వచ్చి అది ఎర్త్ క్వేక్ కింద ప్రజెంట్ చేస్తుంది అన్నమాట. మనకి ఎర్త్ క్వేక్స్ గురించి ఇంత తెలిసినా నెక్స్ట్ ఎర్త్ క్వేక్ ఎప్పుడు వస్తుంది అని మనం ఎప్పుడు ప్రెడిక్ట్ చేయలేము. ఎర్త్ మీద ట్రెమర్స్ అనేవి వాల్కనో వల్ల కానీ లేకపోతే న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్ వల్ల కానీ కూడా అవ్వచ్చు. కానీ మెజారిటీ ఆఫ్ ద కేసెస్లో ఎర్త్ క్వేక్ అనేది ఎర్త్ యొక్క ప్లేట్స్లో ఉన్న మూమెంట్స్ వల్లే వస్తుంది అన్నమాట. సో ఈ ప్లేట్స్ యొక్క బౌండరీస్లో ఉన్నవి వీక్ జోన్స్ అన్నమాట. ఈ ఏరియాస్లోనే ఎక్కువగా ఎర్త్ క్వేక్స్ అనేవి వస్తాయి. వీటినే సిస్మిక్ ఆర్ ఫాల్ట్ జోన్స్ అని అంటారు. ఇండియాలో మేజర్గా ఎర్త్ క్వేక్స్ వచ్చే ఏరియాస్ వచ్చేసి కాశ్మీర్, వెస్టర్న్ అండ్ సెంట్రల్ హిమాలయాస్, హోల్ ఆఫ్ నార్త్ ఈస్ట్, రాన్ ఆఫ్ కచ్, రాజస్థాన్ అండ్ ఇండో గాంజెటిక్ ప్లేన్. కొంత సౌత్ ఇండియా కూడా డేంజర్ జోన్లో ఉంటుందన్నమాట. సో ఈ ఎర్త్ క్వేక్ ఎంత మ్యాగ్నిట్యూడ్ వచ్చింది అన్నదాన్ని మనం రిక్టర్ స్కేల్ మీద మెజర్ చేస్తాము. నార్మల్గా 7 కన్నా ఎక్కువ ఉందనుకోండి ఈ స్కోర్, అప్పుడు ఎర్త్ క్వేక్ అనేది చాలా డిస్ట్రక్టివ్ అనమాట. భుజ్ అండ్ కాశ్మీర్లో వచ్చిన ఎర్త్ క్వేక్ యొక్క మ్యాగ్నిట్యూడ్ 7.5 కన్నా ఎక్కువ ఉంది. ఎర్త్ మీద వచ్చే ట్రెమర్స్ వల్ల వేవ్స్ అనేవి వస్తాయన్నమాట. ఎర్త్ యొక్క సర్ఫేస్ మీద ఇలా వేవ్స్ అనేవి వస్తాయి. వీటిని సెస్మిక్ వేవ్స్ అని అంటారు. ఈ వేవ్స్ని రికార్డ్ చేసే ఇన్స్ట్రుమెంట్ని సెస్మోగ్రాఫ్ అని అంటారు. సో ఈ ఇన్స్ట్రుమెంట్లో ఒక వైబ్రేటింగ్ రాడ్ ఉంటుంది, దాని మీద నుంచి ఒక పెండులంని సస్పెండ్ చేస్తారన్నమాట. ఈ పెండులం అనేది ట్రెమర్స్ వచ్చినప్పుడు వైబ్రేట్ అవుతుంది. సో ఈ పెండులంకి ఒక పెన్ అనేది అటాచ్ చేస్తారు. ఈ పెన్ అనేది కిందున్న పేపర్ మీద ఈ వేవ్స్ని రికార్డ్ చేస్తుంది అన్నమాట. ఈ వేవ్స్ని స్టడీ చేయడం వల్ల సైంటిస్ట్స్ ఆ ఎర్త్ క్వేక్ యొక్క మ్యాప్ని కన్స్ట్రక్ట్ చేయగలుగుతారు. సో ఈ వేవ్స్ ఉండటం వల్ల మనం ఆ ఎర్త్ క్వేక్ వల్ల ఎంత డిస్ట్రక్షన్ అయింది అని కూడా మనం తెలుసుకోవచ్చు. ఎర్త్ క్వేక్స్ నుంచి ప్రొటెక్షన్ కోసం మనం కన్స్ట్రక్ట్ చేసేవి క్వేక్ సేఫ్గా ఉండాలి. అంటే మనం ఈ వీక్ జోన్స్ అని నేర్చుకున్నాం కదా, ఏవైతే సెస్మిక్ ఏరియాస్ అని ఇక్కడ మెన్షన్ చేశారు కదా, సెస్మిక్ ఆర్ ఫాల్ జోన్స్, ఇలాంటి ఏరియాస్లో మడ్ లేదా టింబర్తో కన్స్ట్రక్షన్ చేయాలన్నమాట. సపోజ్ హెవీ కన్స్ట్రక్షన్ మెటీరియల్ వాడామనుకోండి, అక్కడ ఎర్త్ క్వేక్ వస్తే అది పడినప్పుడు చాలా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి రూఫ్స్ కూడా ఎంత తక్కువ వెయిట్ అయితే అంత తక్కువ వెయిట్ కన్స్ట్రక్ట్ చేయాలి. కబోర్డ్స్ ఇంకా షెల్ఫ్స్ని వాల్స్కి ఫిక్స్ చేయాలి, సో దట్ ఎర్త్ క్వేక్ వచ్చినప్పుడు అవి ఈజీగా పడిపోవు. హ్యాంగింగ్స్ ఉంటాయి కదా, క్లాక్స్, ఫోటో ఫ్రేమ్స్, వాటర్ హీటర్స్, ఇవన్నీ ఎర్త్ క్వేక్ వచ్చినప్పుడు పీపుల్ మీద పడకుండా ఉండే ప్లేసెస్లో పెట్టాలన్నమాట. కొన్ని బిల్డింగ్స్ ఈజీగా ఫైర్ని క్యాచ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి అన్ని బిల్డింగ్స్లో, ఎస్పెషల్లీ పొడుగ్గా ఉన్న బిల్డింగ్స్లో ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ అనేది వర్కింగ్ ఆర్డర్లో ఖచ్చితంగా ఉండాలి. సో సపోజ్ మీరు ఇంట్లో ఉన్నారనుకోండి, ఎర్త్ క్వేక్ వస్తున్నప్పుడు మీరు టేబుల్ కిందకి వెళ్ళి దాని కింద షెల్టర్ తీసుకోవచ్చు. టాల్ ఇంకా హెవీ ఆబ్జెక్ట్స్కి దూరంగా ఉండాలి. సపోజ్ మీరు బెడ్ మీద ఉంటే మీరు బెడ్ మీద నుంచి లెగకుండా మీ హెడ్ని పిల్లోతో ప్రొటెక్ట్ చేసుకోండి.
ఒకవేళ కానీ మీరు బయట ఉంటే ఒక క్లియర్ స్పాట్ని వెతుక్కోండి. ఎక్కడైతే బిల్డింగ్స్, ట్రీస్, పవర్ లైన్స్ ఇలాంటివి లేవో ఆ క్లియర్ స్పాట్ని వెతుక్కొని గ్రౌండ్ మీద డ్రాప్ అయిపోండి. ఒకవేళ కానీ మీరు కార్ లేదా బస్లో ఉంటే బయటికి రాకుండా మీ డ్రైవర్ని ఒక క్లియర్ స్పాట్కి తీసుకెళ్ళమని అడగండి. ఆ ట్రెమర్స్ ఆగే వరకు బస్లోంచి బయటికి రాకండి. ఈ చాప్టర్లో మనం నేర్చుకున్న కీవర్డ్స్ క్రస్ట్, డిశ్చార్జ్, ఎర్త్స్ ప్లేట్, ఎర్త్క్వేక్, ఎలక్ట్రోస్కోప్, లైట్నింగ్ కండక్టర్, నెగటివ్ ఛార్జ్, పాజిటివ్ ఛార్జ్, రిక్టర్ స్కేల్, సెస్మోగ్రాఫ్, థండర్ స్టార్మ్, ట్రాన్స్ఫర్ ఆఫ్ ఛార్జ్, సునామీ అండ్ ట్రెమర్స్. సో రబ్బింగ్ ద్వారా ప్రొడ్యూస్ అయిన ఎలక్ట్రిక్ ఛార్జెస్ అనేవి స్టాటిక్ మాట. ఈ ఛార్జెస్ అనేవి మూవ్ అయినప్పుడే అవి ఎలక్ట్రిక్ కరెంట్ని కాన్స్టిట్యూట్ చేస్తాయి. ఒక ఛార్జ్డ్ ఆబ్జెక్ట్ నుంచి ఛార్జ్ని ఎర్త్కి ట్రాన్స్ఫర్ చేసే ప్రాసెస్ని ఎర్త్నింగ్ అని అంటారు. క్లౌడ్స్ మధ్య కానీ లేకపోతే క్లౌడ్స్కి ఎర్త్కి మధ్య కానీ జరిగే ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ వల్ల లైట్నింగ్ అనేది వస్తుంది. కాబట్టి ఈ చాప్టర్లో మనం లైట్నింగ్ అండ్ ఎర్త్క్వేక్ ఎలా వస్తుంది, అవి వస్తున్నప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అన్న దాని గురించి నేర్చుకున్నాము. థ్యాంక్ యూ.